చందమామ కథ. రాజమ్మ పొదుపు. రాజమ్మకి పొదుపు ఎక్కువ. ముఖ్యంగా వండిన పదార్థాలేవి పారేయటం ఆమెకి ఇష్టం ఉండదు. ఒక రోజున ఆమె పక్కింటి కైలాసం కుటుంబాన్ని భోజనానికి పిలిచింది. కైలాసం తిండి పుష్టి కలవాడు. అందుకని రాజమ్మ వంటకాలన్నీ ఎక్కువగానే వండింది. అయితే ఆ రోజు కైలాసం ఆరోగ్యం అంత బాగాలేదు. ఆ కారణంగా ఆయన అట్టే తినలేకపోయాడు. పదార్థాలు చాలా మిగిలిపోయాయి. అతిథులు వెళ్ళిపోయాక ఇవన్నీ ఏం చేసుకుంటాం, చాలా మిగిలిపోయాయి అంటూ రాజమ్మ భర్త సీతయ్య కలవరపడ్డాడు. ఆ సంగతి నేను చూస్తాలే అంది రాజమ్మ. భార్య పొదుపు గురించి బాగా తెలిసిన సీతయ్యకి భార్య వాటిని తన చేతే తినిపిస్తుందేమో అన్న అనుమానం కలిగింది. ఆయన మర్నాడు మొహం కడుక్కోగానే కడుపు చేత్తో పట్టుకుని మెలికలు తిరిగిపోసాగాడు. ఏం జరిగిందంటూ భార్య దగ్గరికి రాగానే కడుపులో పోట్లొస్తున్నాయి అన్నాడు. రాజమ్మ వైద్యుడికి కబురు పంపింది. వైద్యుడు వచ్చి సీతయ్యను పరీక్షించి రాత్రి ఏం తిన్నావేమిటి అని అడిగాడు. సీతయ్య చెప్పాడు. ఈ మాత్రం దానికే కడుపులో పోట్లు రాకూడదే? సరే, ఇంటికెళ్ళి మందు పంపిస్తా, ఈ రోజుకు భోజనం మానేసేయి అన్నాడు వైద్యుడు. రాజమ్మ వైద్యుడి కోసం పళ్ళెంలో పలహారం తీసుకొచ్చింది. దాన్ని చూస్తూనే ఆయన కంగారుగా లేచి నిలబడి, చూడమ్మా, ఈరోజు నేను ఉపవాసం, మరేమీ అనుకోకు అని వెళ్ళిపోయాడు. ఆయన ఉపవాసం, మీకు ఒంట్లో బాలేదు, ఈ పదార్థాలన్నీ చెల్లుబడి అయ్యేదెలాగా అంది రాజమ్మ దిగులుగా. ఆకలితో ఉన్న వాళ్ళని ఎవరినైనా పిలిచి భోజనం పెట్టు, ఆకలి రుచి ఎరగదంటారు, నీకు పుణ్యం కూడా వస్తుంది అన్నాడు సీతయ్య. రాజమ్మ వీధి అరుగు మీదికి వెళ్ళింది. అలా పోతున్న మునసవు పాలేరు కనపడ్డాడు. ఎరా, అలా నీరసంగా కనపడుతున్నావు, ఇంకా ఏమీ తినలేదా అంటూ రాజమ్మ వాణ్ణి ఆప్యాయంగా పలకరించింది. అవునమ్మా, దేనికో కోపం వచ్చి అయ్యగారు నిన్న రోజంతా నన్ను గదిలో పెట్టి తాళం వేశారు, ఇప్పుడే వదిలారు అన్నాడు పాలేరు. అయ్యో పాపం, మా ఇంట్లో పిండి వంటలతో భోజనం సిద్ధంగా ఉంది, భోంచేసి వెడుదువు గాని పద అంది రాజమ్మ. రాజమ్మ మండువాలో విస్తరి వేసి ఒక్కొక్క పదార్థమే వడ్డించేసరికి పాలేరు కంగారుగా లేచి, చూడండి అమ్మగారు, మా ఇంట్లో వాళ్ళంతా నేనేమయ్యాను అని 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటారు, మరెప్పుడైనా ఇంత తిండి పెడుతురు గాని అంటూ వీధిలోకి వెళ్ళిపోయాడు. అదేమిటి వాడు అలా వెళ్ళిపోయాడు అంది రాజమ్మ సీతయ్యతో. నువ్వు వడ్డించినవన్నీ నిన్నటివని పసిగట్టాడేమో అన్నాడు సీతయ్య. అయితేనేం, ఆకలి రుచి ఎరగదుగా అంది రాజమ్మ. ఆకలికి రుచి తెలియకపోవచ్చు, కానీ వాసన తెలుస్తుంది, వాడేం ముష్టివాడు కాదు కదా అన్నాడు సీతయ్య. భర్త అలా అనగానే రాజమ్మ వీధి వాకిలి దగ్గరికి వెళ్ళింది. ఒక ముష్టివాడు అటుగా వస్తూ, 4 రోజుల నుంచి తిండి లేదు, పిడికెడు మెతుకులు పెట్టించమ్మా అన్నాడు. పిడికెడేం కర్మ, కడుపు నిండా తిందువుగాని లోపలికి రా అంది రాజమ్మ. ఈసారి ఆమె మొత్తం పదార్థాలన్నీ విస్తట్లో పెట్టి తీసుకొచ్చి ముష్టివాడి ముందు పెట్టింది. వాటి వాసన తగరగానే వాడొకసారి రాజమ్మ కేసి తల తిప్పి బిర్ర బిగుసుకుపోయాడు. రాజమ్మ కంగారు పడిపోయి భర్తకు చెప్పింది. సీతయ్య వాడు చచ్చిపోయి ఉంటాడనుకుని పక్క వీధిలో ఉన్న పురోహితుడి ఇంటికి వెళ్ళి జరిగిన సంగతి చెప్పాడు. దాందే ఉంది, అనాథ ప్రేతకి దహన సంస్కారం చేయిస్తే ఎంతో పుణ్యం, నువ్వు ఇది చేయించు, ఇంట్లో వండిన పదార్థాలన్నీ నాకు దానం చేయి అన్నాడు పురోహితుడు. ఆయన సీతయ్య వెంట వచ్చి ముష్టివాణ్ణి చూస్తూ, శవం అప్పుడే వాసన కొడుతున్నదే అన్నాడు. అది శవం వాసన కాదండి, వాడి ముందు వడ్డించిన పదార్థాలు నిన్నటివి అన్నాడు సీతయ్య. పురోహితుడు ఉలిక్కిపడి, ఇది అనాథప్రేత సంస్కారం కదా, ఇలాంటి దానికి నేను దానం పట్టకూడదు, అంతేకాదు వీడు ఆకలితో ఆక్రోశిస్తూ చనిపోయాడు, అందువల్ల ఇంట్లో ఉన్న వండిన పదార్థాలన్నీ శవంతో పాటు చితిలో వేస్తే వీడి ఆత్మ శాంతిస్తుంది అన్నాడు. సీతయ్య సంతోషంగా, ముందు చితిలో వండిన పదార్థాలు వేసి తర్వాత వీడిని వేస్తే సరిపోతుంది కదా అన్నాడు. ఆ వెంటనే ముష్టివాడు లేచి కూసుని, వాటిని ముందే నిప్పుల్లో వేస్తే నన్ను నిప్పుల్లో వేసే పనే లేదు అంటూ వీధిలోకి పరిగెత్తాడు. జరిగిందేమిటో అర్థం చేసుకోవటానికి పురోహితుడికి కొంతసేపు పట్టింది. ఇంటికి పిలిచి అన్నం పెట్టిన ఇల్లాలిని కాదనలేక, ఆమె పెట్టిన భోజనం తినలేక బిచ్చగాడు చచ్చినట్టు పడుకుని చితి మాట వినగానే లేచి పారిపోయాడు. పురోహితుడు సీతయ్య పెద్దగా నవ్వసాగారు. రాజమ్మకి చచ్చేంత అవమానం అయిపోయింది. ఆమె కోపంగా, నేనేమన్నా నా కోసమని పొదుపు చేస్తున్నానా? నేను ఆదా చేస్తే నీకే డబ్బు మిగులుతుంది, నీకంత వేళాకోళంగా ఉంటే ఇప్పుడే ఆ పని చేస్తాను అంటూ భర్తకేసి కోపంగా చూసి లోపలికి పోయి వంటకాలన్నీ నిప్పుల్లో వేసేసి వచ్చింది. నా కడుపులో పోట్లు తగ్గిపోయాయి, ఆకలేస్తోంది, అన్నం వండు త్వరగా అన్నాడు సీతయ్య. అయితే మీ జబ్బు కూడా దొంగ జబ్బేనన్నమాట అని రాజమ్మ విసుక్కుంది. భార్యాభర్తల గొడవ మధ్యలో తనెందుకని పురోహితుడు మెల్లిగా అక్కడి నుంచి జారుకున్నాడు. ఆ సమయంలో వైద్యుడు హడావిడిగా ఇంట్లోకి వస్తూ, సీతయ్య, మందు పంపటానికి ఎవరూ దొరకలేదు, నేనే వచ్చాను, ఆలస్యానికి ఏమీ అనుకోకు అన్నాడు. ఎందుకు, వారిదంతా దొంగ జబ్బు అని రాజమ్మ వైద్యుడికి జరిగిందంతా చెప్పింది.
అయితే ఇంకేం, ఈ పదార్థాలన్నీ నిప్పుల్లో వేసేసావు గనక నేను ఉపవాసం మానేశాను, నాకు విస్తరి అన్నాడు వైద్యుడు. అందరూ అందరే అంటూ రాజమ్మ విసుక్కుంటూ వంటగదిలోకి వెళ్ళింది. ఆనాటి నుంచి ఆమె వండిన పదార్థాలు ఏమైనా మిగిలిపోతే వాటిని అప్పటికప్పుడే ఎవరికైనా ఇవ్వటం అలవాటు చేసుకుంది. కథ సమాప్తం. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం.